ఈ మీడియా సమావేశం ద్వారా ఈ రాష్ట్రంలోని బీసీ ప్రజలకు 6 కోట్ల మందిగా ఉన్న మొత్తం జనాభాకి దేశవ్యాప్తంగా కూడా బీసీవై పార్టీ ద్వారా మేము ఒక వినూతనమైన సందేశాన్ని, ఒక విన్నతిని కూడా దేశవ్యాప్తంగా మేము ఇవ్వదలుచుకున్నాం. అదేంటంటే ఇప్పుడు చెప్పారు మా మిత్రులు, ఈ రాష్ట్రంలో 3 కోట్ల మందిగా ఉన్న బీసీ ప్రజలందరికీ గత నెల 22వ తేదీన బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ ప్రభుత్వానికి ఎంతో కాలంగా పెండింగ్ ఉన్న 5 డిమాండ్లను ఇవ్వడం జరిగింది. ఆ డిమాండ్ను నెరవేర్చవలసిందిగా గత నెల మార్చి 31వ తేదీ దాకా గడువిచ్చారు. 45 రోజులు గడువిచ్చారు. కానీ ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అందుచేత మా పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు పార్టీ హెడ్ ఆఫీసులో మంగళగిరిలో ఈ నెల 11వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటున్నారు. అందువల్ల ఈ ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే ఇప్పటికైనా ఈ 5 డిమాండ్లు వెంటనే నెరవేర్చవలసిందిగా కోరుతున్నాం. ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ దేశంలోనే బీసీవై పార్టీ, భారత చైతన్య యువజన పార్టీ ఒక వినూతనమైన డిమాండ్ని ఈ రాష్ట్రానికే కాదు మొత్తం దేశానికి ఒక సందేశం ఇస్తున్నాం ఈ ప్రెస్ మీట్ ద్వారా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఇదే విధంగా ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ మొత్తం సమస్త ప్రజానీకానికి బీసీవై పార్టీ డిమాండ్లను తెలియజేస్తున్నాం. ఆ డిమాండ్లు 5 డిమాండ్లు ఇప్పుడు చెప్పారు. ఆ డిమాండ్లు వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతున్నాం. దేశవ్యాప్తంగా కూడా ఈ సందేశం వెళ్తుంది. మొత్తం రాష్ట్రాల్లో గత మండల కమిషన్ నుంచి పెండింగ్లో ఉన్న ఈ డిమాండ్లు 1994 నుంచి కూడా ఈ డిమాండ్లు మండల కమిషన్లో ప్రస్తావించడం జరిగింది. ఈ బీసీ ప్రజలకు దేశ జనాభాలో సగం మంది ఉంటారు. ఇదే మన రాష్ట్రంలో 6 కోట్ల మందిలో 3 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఈ 3 కోట్ల మంది జనాభాకి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చవలసిందిగా కోరుతున్నాను.